సినీ నిర్మాతలు దర్శకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని అన్నారు రేవంత్. సినీ కార్మికులను కూడా పిలిచి మాట్లాడతానని చెప్పారు. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. పరిశ్రమలో కొత్తగా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమలో వివిధ అంశాలపైన నైపుణ్యం పెంచేందుకు ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తామని తెలిపారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందన్నారు రేవంత్. తెలంగాణలో ముఖ్యమైన పరిశ్రమ సినిమా పరిశ్రమ అని చెప్పారు రేవంత్ రెడ్డి. పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించాలని అన్నారు. పరిశ్రమలో నిర్మాతలు కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరమని సూచించారు. నిర్మాతలు కార్మికులు ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుందని అన్నారు రేవంత్. సినిమా పరిశ్రమకి మానిటరింగ్ అవసరమని చెప్పారు. పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందామని చెప్పారు. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే కుదరదని చెప్పారు. అందరూ చట్టం పరిధిలో పని చేయాల్సిందేనని చెప్పారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోందని, తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలాగా చూడాలని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను చూడటమే తన ధ్యేయమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.